నమస్కారం అండి. లాస్ట్ టైం మనం క్లాస్ 6th సోషల్లో ఫస్ట్ చాప్టర్ అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ ఆ చాప్టర్లో మనం కాన్స్టలేషన్ వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇది దాని నెక్స్ట్ పార్ట్ అన్నమాట. ద సోలార్ సిస్టమ్. The solar system, the sun, earth, planets, satellites and some other celestial bodies known as asteroids and meteoroids form the solar system. సోలార్ సిస్టంలో ఏమేమి ఉంటాయంట? సన్ ఉంటాడంట, అలాగే 8 ప్లానెట్స్, శాటిలైట్స్, ఇంకా సెలెస్టియల్ బాడీస్, ఆస్ట్రాయిడ్స్, మెటీరాయిడ్స్ ఇవన్నీ కలిపి సోలార్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సోలార్ సిస్టమ్ అనేటువంటి వర్డ్ గ్రీక్లో సోల్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చిందని చెప్తారు. సోల్ అంటే రిలేటెడ్ టు సన్. సోల్ అంటే రిలేటెడ్ టు సన్ అన్నమాట. సన్కి రిలేటెడ్గా ఉండేది ఏంటిది? సన్ ఫ్యామిలీ. సన్ ఫ్యామిలీలో ఏముంటాయి? ఎర్త్, ప్లానెట్స్, శాటిలైట్స్, వీటన్నిటిని కలిపి ఏం చెప్పుకుంటాం? సోలార్ సిస్టమ్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ద సన్. ది సన్. సన్ గురించి చెప్పుకుందాం ఫస్ట్. ద సన్. సన్ గురించి మనకేం తెలుసు? సన్ ఒక స్టార్, ఒక ల్యూమినస్ బాడీ, దాని నుంచి హీట్, లైట్ కూడా ప్రొడ్యూస్ అవుతాయని మనకు తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ది సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ ది సన్ ఈజ్ అరౌండ్ 60,000 సెంటీగ్రేడ్స్. టెంపరేచర్ ఎలా ఉంటుందంటే 60,000 సెంటీగ్రేడ్స్ ఉంటుంది. బట్ ద ట్రెమండస్ హీట్ ఈజ్ నాట్ ఫెల్ట్ సో మచ్ బై అస్ బికాజ్ ఇట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ అస్. అంత టెంపరేచర్ ఉంది. అంత టెంపరేచర్ ఉన్నా కూడా మనకి ఎందుకు అంత ఫీల్ అవ్వమంటే ఇది మనకు చాలా దూరంగా ఉంది. సన్ అనేది మనకి చాలా దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది అంటే ది సన్ ఈజ్ అబౌట్ 150 మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. సన్ అన్నది ఎర్త్కి ఎన్ని కిలోమీటర్స్ దూరంగా ఉంది అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంగా ఉంది. అలాగే సన్ ఎంత పెద్దగా ఉంటుంది మన ఎర్త్తో కంపేర్ చేస్తే? హౌ బిగ్ ఈజ్ ద సన్? 13 lakhs ఎర్త్స్ కెన్ ఫిట్ ఇన్సైడ్ ద సన్. మన ఎర్త్ ఏదైతే ఉందో అలాంటి ఎర్త్స్ ఒక 13 lakhs వరకు కూడా మనకి సన్లో ఫిట్ అవ్వగలవు. నెక్స్ట్ వచ్చేసి ప్లానెట్స్ అనమాట. ప్లానెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు సన్ చుట్టూ స్టార్ చుట్టూ రివాల్వ్ అయితే అలాంటి వాటిని ప్లానెట్స్ అంటారు. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే సన్ చుట్టూ తిరిగేటువంటి ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 8 ఉన్నాయంట. దెర్ ఆర్ 8 planets in our solar system. The order of the planets are Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune. ఆర్డర్ అంటే సన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, సన్ నుంచి ఉన్న డిస్టెన్స్ని బట్టి ఈ ఆర్డర్ ఇచ్చారనమాట. అంటే మెర్క్యూరీ ఫస్ట్ ఉన్నది ఏంటిది? ఫస్ట్ ప్లానెట్ ఏంటిది? సన్కి నియర్ బై ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ. నెక్స్ట్ ఉన్నటువంటి ప్లానెట్ వీనస్. సన్కి ఇంకొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లానెట్ ఏంటంటే ఎర్త్. దానికన్నా ఫార్గా ఉన్నటువంటి ప్లానెట్ మార్స్. ఆ నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ ఆర్డర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఒక ట్రిక్ ఇచ్చాడనమాట. చూడండి ఇక్కడ మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. చూడండి, మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకోవాలి? మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఫస్ట్ వర్డ్ ఏంటిది? మై. మైలో ఎం ఫర్ మెర్క్యూరీ. అంటే ఫస్ట్ ఉన్నటువంటి ప్లానెట్ ఏంటిది? సన్కి బాగా నియర్గా ఉన్నటువంటి ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీ. నెక్స్ట్ వెరీ వి ఫర్ వీనస్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేటెడ్లో ఈ ఫర్ ఎర్త్. అంటే ఎర్త్ అనేది ఎన్నో ప్లానెట్ డిస్టెన్స్ సన్ నుంచి
డిస్టెన్స్ ప్రకారం సన్ నుంచి చూసినప్పుడు థర్డ్ ప్లానెట్ అనమాట. నెక్స్ట్ మదర్, M ఫర్ మార్స్. నెక్స్ట్ జస్ట్, J ఫర్ జూపిటర్. సర్వ్డ్, S ఫర్ సాటర్న్. అజ్, U ఫర్ యురేనస్. నూడిల్స్, N ఫర్ నెప్ట్యూన్. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఏంటంట, బాగా ఎడ్యుకేటెడ్ అయిన మదర్ ఏం ఇచ్చిందంట, జస్ట్ నూడిల్స్ ఇచ్చిందంట పిల్లలకి. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికే, రియల్గా తీసుకోవద్దు. డిస్టెన్స్ని బట్టి సన్ నుంచి ఏది ఎంత డిస్టెన్స్లో ఉంది ఆ ఆర్డర్ ప్రకారం ప్లానెట్స్ని గుర్తుపెట్టుకోవడానికి. స్టార్టింగ్లో 9 ప్లానెట్స్ కింద చెప్పేవాళ్ళు. 2006లో ఏమైందంటే ప్లానెట్స్కి కొన్ని రూల్స్ ఫామ్ చేశారనమాట. అంటే ప్లానెట్కి ఉన్న రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి అది సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉండాలి, సర్టెన్ పాత్లో అది రివాల్వ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దానికి గ్రావిటీ ఉండాలి, స్పెసిఫిక్ గ్రావిటేషన్ అనేది ఉండాలి. థర్డ్ వచ్చేసి అది దాని ఆర్బిట్లోనే రివాల్వ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏ ఆర్బిట్ని, వేరే ప్లానెట్ యొక్క ఆర్బిట్ని ఇంటర్సెక్ట్ చేయకూడదు. ఇక్కడ ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిట్ అంటే ఒక సర్టెన్ పాత్ అన్నమాట. ప్రతి ప్లానెట్ కూడా దానికి సన్ చుట్టూ తిరిగేటప్పుడు ఏమవుతుంది, రివాల్వ్ అవుతున్నప్పుడు దానికి ఒక సర్టెన్ పాత్లోనే, పాత్ మిస్ అవ్వకుండా అదే పాత్లో మూవ్ అవుతూ ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది. దాన్నే ఆ పాత్ని ఏమన్నాం మనం, ఆర్బిట్ అన్నాం. సో ఆర్బిట్, ఏ ఆర్బిట్ దేనికి, ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ ఆర్బిట్ ఉండాలి. ప్రతి ప్లానెట్కి ఒక ప్లానెట్ వచ్చేసి ఇంకో ప్లానెట్ ఆర్బిట్లో ఇంటర్సెక్ట్ చేయకూడదు అనేసి అన్నారనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నెప్ట్యూన్ వరకు ఓకే, అన్ని ప్లానెట్స్ వాటి రూల్స్ అన్నీ ఫాలో చేస్తుంది. లాస్ట్ ప్లానెట్ ఏముంది, ప్లూటో. ప్లూటో వచ్చేసి ఏం చేస్తుందంట, అది రూల్లో ఒకటి ఫాలో అవ్వట్లేదు. అంటే ఏం చేస్తలేదు, అది వచ్చేసి ప్లూటో వచ్చేసి నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్లో ఇంటర్సెక్ట్ అవుతుంది, నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. అందుకని ఏమన్నారు దీన్ని, సో ఇది ప్లానెట్ కాదు, దీన్ని డ్వార్ఫ్ ప్లానెట్ కింద తీసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి, ఇప్పుడు 8 ప్లానెట్స్ వరకే. ఇప్పుడు ప్లూటోని ఎక్కడ పెట్టారు, డ్వార్ఫ్ ప్లానెట్ కింద కన్సిడర్ చేశారనమాట. ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, నెప్ట్యూన్ కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, ఇంటర్సెక్ట్ అంటే రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి ఆర్బిట్లో, మరి నెప్ట్యూన్ ఎందుకు పెట్టలేదంటే, నెప్ట్యూన్ దాని పాత్లో అదే తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి ప్లూటో వచ్చేసి అది తిరుగుతూ కూడా అదే ఆర్బిట్లో తిరుగుతూ దీన్ని నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. అది వచ్చి దీని ఆర్బిట్లో ఇంటర్సెక్ట్ చేయట్లేదు, ప్లూటో వచ్చేసి నెప్ట్యూన్ యొక్క ఆర్బిట్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అందుకని ప్లూటోని ప్లానెట్ నుంచి తీసేసి డ్వార్ఫ్ ప్లానెట్ కింద చేశారనమాట. ఆల్ ద 8 planets of the solar system move around the sun in fixed paths. These paths are elongated, they are called orbits. ఇప్పుడే చెప్పుకున్నాం, ఉన్న 8 ప్లానెట్స్ కూడా, సోలార్ సిస్టంలో ఉన్న 8 ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ ఎలా మూవ్ అవుతాయంటే అవి ఒక ఫిక్స్డ్ పాత్లో రివాల్వ్ అవుతాయి. సో ఆ పాత్ని మనం ఏమన్నామంటే ఆర్బిట్స్ అన్నాం. ది 4 planets నియర్ టు ది సన్ ఆర్ కాల్డ్ ఇన్నర్ ప్లానెట్స్. సో టోటల్ 8 ప్లానెట్స్ తీసుకున్నాం మనం, చెప్పుకున్నాం మనం. 8 ప్లానెట్స్లో ఫస్ట్ 4 ప్లానెట్స్ అంటే నియర్గా ఉన్నటువంటి 4 ప్లానెట్స్ని ఏమంటాము, ఇన్నర్ ప్లానెట్స్ అంటాం. నియర్గా ఉంటాయి కాబట్టి సన్కి. సో ఆ ప్లానెట్స్ ఏంటి, ఫస్ట్ 4 ప్లానెట్స్ మెర్క్యూరీ వచ్చేసి ఫస్ట్ వన్ మెర్క్యూరీ, నెక్స్ట్ వీనస్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ మార్స్. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఈ 4 ప్లానెట్స్ని ఏమనుకున్నాం మనం, ఇన్నర్ ప్లానెట్స్. ది ఇన్నర్ ప్లానెట్స్ ఆర్ comparatively small in size and are composed of rocks.
సో ఇన్నర్ ప్లానెట్స్ ఎలా ఉంటాయంట కంపేర్ చేసినట్లయితే మనకు అవుటర్ ప్లానెట్స్ కన్నా స్మాల్గా ఉంటాయి, ఇంకా వాటికి ఎక్కువ రాక్స్తో కంపోజ్ అయి ఉంటాయి. ది లాస్ట్ 4 planets ఆర్ కాల్డ్ యాజ్ అవుటర్ ప్లానెట్స్. సో ఫస్ట్ ఉన్న 4 planets ఏంటి? ఇన్నర్ ప్లానెట్స్. లాస్ట్ 4 ఉన్నటువంటి ప్లానెట్స్ ఏంటి? అవుటర్ ప్లానెట్స్. ఇంకా ఏమొస్తాయి రిమైనింగ్ అవుటర్ ప్లానెట్స్ అంటే? రిమైనింగ్ మార్స్ వరకు ఫస్ట్ 4 ప్లానెట్స్ కూడా ఇన్నర్ ప్లానెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4 planets. ఏంటివా ప్లానెట్స్? జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 planets కూడా అవుటర్ ప్లానెట్స్ అని అంటాం అన్నమాట. వీనస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎర్త్స్ ట్విన్ బికాజ్ ఇట్స్ సైజ్ అండ్ షేప్ ఆర్ వెరీ మచ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ వీనస్ని ఎర్త్స్ ట్విన్ అని అంటాం అనమాట. ట్విన్ అని ఎందుకు అంటాము అంటే ఇదిగో వీనస్ ఎక్కడుంది? వీనస్ అన్నది ఎర్త్కి ట్విన్. ఎందుకని ట్విన్ అంటే చాలా ఎర్త్కి నియర్గా ఉంది. సో షేప్ కూడా నియర్గానే, షేపు సైజు కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఇది ఇక్కడ ఎర్త్, వీనస్. సో ఈ ఎర్త్కి ట్విన్ అని దేన్ని అంటారంటే వీనస్ అనమాట. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. మనకి ఆర్డర్ గుర్తుంటే ట్విన్ అని అడగగానే ట్విన్ ప్లానెట్ ఏది అనగానే చెప్పేయచ్చు ఈజీగా, వీనస్. అలాగే ఈ ప్లానెట్స్లో వచ్చేసి జూపిటర్ అన్నది బిగ్గెస్ట్ అనమాట. బిగ్గెస్ట్ ప్లానెట్ ఏది అంటే జూపిటర్. జూపిటర్ని ఏమంటారు తెలుగులో? బృహస్పతి, గురుడు అని కూడా అంటారు. బృహస్పతి అన్నది చాలా బిగ్ అన్నమాట. స్మాలెస్ట్ ఏది అంటే మెర్క్యూరీ. జనరల్గా సన్కి ఏదైతే నియర్గా ఉంటుందో అది బాగా స్మాల్గా ఉంటుంది. సన్ నుంచి దూరంగా వెళ్ళే కొందికి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి స్మాల్గా ఉంటాయి. సన్ నుంచి ఫార్ మూవ్ అయ్యే కొందికి కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి బిగ్గెస్ట్ ఏముంది అంటే బిగ్గెస్ట్ ప్లానెట్ జూపిటర్. ఇది అవుటర్ ప్లానెట్. ఇక్కడ పిక్చర్ చూడండి. ఫస్ట్ వచ్చేది ఏంటిది? ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. నెక్స్ట్ వచ్చేది వీనస్. మై వెరీ ఎడ్యుకేటెడ్ ఎర్త్. మదర్, ఎం ఫర్ మాస్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్. ఏది? జూపిటర్. మదర్ జస్ట్ served us noodles. ఇక్కడ యురేనస్. నెక్స్ట్ నెప్ట్యూన్. సో మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ us నూడిల్స్. ఇక్కడ ఫస్ట్ ప్లానెట్ ఏంటిది? మెర్క్యూరీని ఏమని పిలుస్తారు? బుధుడు. అంటే బుధగ్రహం అనమాట, మనకి సన్కి నియర్గా ఉండేది. నెక్స్ట్ వీనస్, శుక్రుడు. నెక్స్ట్ ఎర్త్ తెలుసు కదా, భూమి. నెక్స్ట్ మార్స్, అంగారకుడు. మార్స్. నెక్స్ట్ జూపిటర్ అంటే ఇందాక చెప్పుకున్నాం బృహస్పతి, ద బిగ్గెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ వచ్చేసి సాటర్న్ అన్నమాట, శని. ఆ తర్వాత యురేనస్, ఇంద్రుడు. నెక్స్ట్ నెప్ట్యూన్, వరుణుడు. 8 ప్లానెట్స్ అన్నమాట. 8 ప్లానెట్స్ గురించి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు. ప్రతి దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మెర్క్యూరీ ఫస్ట్ ప్లానెట్ ఏంటి? నియర్గా ఉన్న ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. 1 ఆర్బిట్ అరౌండ్ సన్. అంటే ఒక ఆర్బిట్ తిరగడానికి, ఒక రివాల్వ్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? సన్ చుట్టూ ఒక ఆర్బిట్లో సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి ఆర్బిట్లో ఎంత టైం పడుతుందంటే 88 days పడుతుంది.
మెర్క్యూరీకి. అలాగే వన్ స్పిన్ ఆన్ యాక్సిస్ అంటే తన చుట్టూ తను తిరుగుతుంది. ఇప్పుడు ఎలాగా ఎర్త్ ఎలా అయితే తన చుట్టూ తను గుండ్రంగా తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ సన్ చుట్టూ రివాల్వ్ ఎలా అవుతుందో మెర్క్యూరీ కూడా స్పిన్ ఒక యాక్సిస్ చుట్టూ తనే తిరుగుతూ మళ్ళీ ఆర్బిట్లో కూడా తిరుగుతుంది సన్ చుట్టూ. తన చుట్టూ తను తిరగడానికి ఎంత టైం పడుతుంది? 59 డేస్. అదే తన ఆర్బిట్లో సన్ చుట్టూ తిరగడానికి 88 డేస్ పడుతుంది. వీనస్ అయితే 1 ఆర్బిట్ అరౌండ్ ది సన్ చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే 255 డేస్. అంటే 1 రివల్యూషన్కి ఎంత టైం పడుతుంది? 255 డేస్. అదే స్పిన్కి ఎంత టైం పడుతుంది? 243 డేస్. అంటే ప్రతిదానికి కూడా ఆర్బిట్ రివాల్వ్ అవడానికన్నా కూడా స్పిన్ అవ్వడానికే చాలా తక్కువ టైం పడుతుంది. ఎర్త్కి ఎంత టైం పడుతుంది? 1 ఆర్బిట్ అరౌండ్ ది సన్ చుట్టూ ఒక రెవల్యూషన్ జరగడానికి 365 అండ్ 1/4. అదే 1 స్పిన్ ఆన్ యాక్సిస్కి తన చుట్టూ తను తిరగడానికి 1 డే పడుతుంది. అంటే 1 డే అంటే 24 అవర్స్. అలాగే ఎర్త్కి ఎన్ని మూన్స్ ఉన్నాయంటే ఒకటే మూన్ ఉంది. అలాగే మార్స్ వచ్చేసి 1 ఆర్బిట్ అరౌండ్ సన్ తిరగడానికి 687 డేస్ పడుతుంది. 1 రెవల్యూషన్కి 687 డేస్ పడుతుంది. స్పిన్ తన చుట్టూ తను తిరగడానికి 1 డే. తన చుట్టూ తను తిరగడానికి ఎర్త్ లాగా తనకి కూడా 1 డేనే పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి జూపిటర్ వచ్చేసి 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ వచ్చేసి 11 years 11 months అంటే అప్రాక్సిమేట్గా 12 years అనమాట. 1 స్పిన్ వచ్చేసి 9 hours 59 minutes అనమాట. నెంబర్ ఆఫ్ మూన్స్ 79. నెంబర్ ఆఫ్ మూన్స్ అంటే దీనికి ఉన్న నెంబర్ ఆఫ్ శాటిలైట్ 79 అనమాట. మనకి ఎర్త్కి వచ్చేసి 1 శాటిలైట్, అదే మూను. సాటర్న్కి ఏముంది? 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ వచ్చేసి 29 years 5 months. 1 స్పిన్ ఆన్ యాక్సిస్ వచ్చేసి 10 hours 40 minutes. నెంబర్ ఆఫ్ మూన్స్ 82. యురేనస్ 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ వచ్చేసి 84 years. 1 స్పిన్ ఆన్ యాక్సిస్ వచ్చేసి 17 hours 14 minutes. నెంబర్ ఆఫ్ మూన్స్ వచ్చేసి 27. నెప్ట్యూన్ 1 ఆర్బిట్ అరౌండ్ ద సన్ వచ్చేసి 164 years. 1 స్పిన్ ఆన్ యాక్సిస్ వచ్చేసి 16 hours 7 minutes. నెంబర్ ఆఫ్ మూన్స్ 14. ఇక్కడ శాటిలైట్స్ ఏవే ప్లానెట్స్కి ఉన్నాయి? ఇక్కడ జూపిటర్కి ఉన్నాయి. జూపిటర్కి 79 ఉన్నాయి. సాటర్న్కి వచ్చేసి 82 ఉన్నాయి. యురేనస్కి వచ్చేసి 27 ఉన్నాయి. నెప్ట్యూన్కి వచ్చేసి 14 ఉన్నాయి. అలాగే ఎర్త్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇప్పుడు లేని దేనికి? శాటిలైట్ లేనిది ప్లానెట్ ఏంటంటే మెర్క్యూరీ, వీనస్. ఈ రెండిటికి కూడా శాటిలైట్స్ లేవు. 8 ప్లానెట్స్ అని చెప్పుకున్నాం కదా సోలార్ సిస్టంలో. ఇప్పుడు మనం ఉన్న ప్లానెట్ ఏంటి? దాని పేరు ఎర్త్ అన్నమాట. ఎర్త్ ఈజ్ ది 3rd nearest planet టు ది సన్. ఎర్త్ అన్నది 3rd nearest planet అనమాట. ఇన్ సైజ్ ఇట్ ఈజ్ 5th largest planet. డిస్టెన్స్లో చూసినప్పుడేమో 3rd nearest, సైజ్లో చూసినప్పుడు 5th largest. It is slightly flattened at the poles and bulging in the middle. That is why its shape is described as geoid. ఏమంటున్నాడంటే ఇది ఎడ్జెస్కి వచ్చేసేపటికి స్లైట్లీ ఫ్లాటెన్ ఉంటుంది, మిడిల్లో వచ్చేసి బల్జ్ అయి ఉంటుంది. ఇలా బల్జ్ అయి ఉంటుంది. పైన ఎడ్జెస్ వచ్చేపటికి పోల్స్ దగ్గర ఫ్లాటెన్లో ఉంటుంది. అంటే ఇలా జియోయిడ్ కంప్లీట్ రౌండ్ షేప్లో కాకుండా ఇలా ఫ్లాట్ అండ్ బల్జెస్లో ఉంటుంది. కాబట్టి ఈ షేప్ని ఏమన్నారు అంటే జియోయిడ్ అన్నారు. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ బ్లూ ప్లానెట్. ఎర్త్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3/4 70% వరకు ఎర్త్ అన్నది వాటర్తో కవర్ చేయబడి ఉన్నది. ఎక్కువ పర్సంటేజ్ దేంట్లో ఉంది? ఓషన్ అలా కవర్ చేయబడింది. ఓషన్ కానీ లేకపోతే రివర్స్ కానీ ఆల్మోస్ట్ ఎర్త్ మొత్తం 70% వరకు మనకి వాటర్తో ఫిల్ అయిపోయింది. మనం వేరే స్పేస్లో అలా వెళ్ళి చూసినట్లయితే మనకి బ్లూ కలర్లో కనిపిస్తుంది ఎర్త్. ఎందుకంటే వాటర్ వల్ల ఎర్త్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. అందుకే దీన్ని ఏమని చెప్పుకున్నాము? బ్లూ ప్లానెట్.
సన్లైట్ వచ్చేసి పర్ కిలోమీటర్కి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ అరౌండ్ 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్ అనమాట. అంటే 3 lakh కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది లైట్. అయినప్పటికీ కూడా లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ 8 minutes టు రీచ్ ద ఎర్త్. చాలా డిస్టెన్స్ ఉంది కదా సన్ నుంచి మనకి ఎర్త్ వచ్చేసి, అందుకని అది 3 lakh కిలోమీటర్ పర్ అవర్తో ట్రావెల్ చేసినప్పటికీ కూడా ఎర్త్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 8 minutes పడుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. లైట్ ఆఫ్ ద సన్ టేక్స్ అబౌట్ 8 minutes టు రీచ్ ద ఎర్త్. అలాగే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎంత అంటే 3 lakh కిలోమీటర్, అంటే 3 × 10⁵ kilometers per second అనమాట. ది ఎర్త్ ఈజ్ ది మోస్ట్ సూటబుల్ ప్లానెట్ టు సపోర్ట్ లైఫ్. మనకి సోలార్ సిస్టంలో మనకి ఏ ప్లానెట్ మీద కూడా లైఫ్ అన్నది లేదు. ఒకే ఒక ప్లానెట్ లైఫ్ ఉంది, అది వచ్చేసి ఎర్త్ అనమాట. ఎర్త్లో మనకి ఏమున్నాయి, 4 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్ అండ్ బయోస్పియర్ అనమాట. లిథోస్పియర్, ది ల్యాండ్ ఆన్ విచ్ we live, outer layer of the earth consists of rocks and soils. లిథోస్పియర్ అంటే మనం దేని మీద అయితే ఉంటున్నామో అది లిథోస్పియర్ వస్తుంది, సాయిల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రాక్స్ అండ్ సాయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి హైడ్రోస్పియర్, కన్సిస్ట్ ఆఫ్ వాటర్ బాడీస్ సచ్ యాజ్ ఓషన్, సీస్, రివర్స్, లేక్స్, ఐస్ క్యాప్స్ అండ్ మౌంటైన్స్, ట్యాంక్స్ ఎక్సెట్రా. హైడ్రోస్పియర్. లిథోస్పియర్ అంటే ఏదైతే నేల ఉందో అదంతా లిథోస్పియర్ కిందకు వస్తుంది ఎర్త్లో. హైడ్రోస్పియర్ అంటే ఎర్త్ మీద ఉన్నటువంటి వాటర్, ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయి, ఓషన్స్, సీస్, రివర్స్, ఇవన్నీ కూడా హైడ్రోస్పియర్ కిందకు వస్తాయి. అట్మాస్ఫియర్ వచ్చేసి ఏముందంటే ఈ లేయర్లో ఏముంటాయంటే ఎయిర్ ఉంటుంది, దట్ సరౌండ్స్ ది ఎర్త్. ఎర్త్ చుట్టూ ఉన్నటువంటి ఎయిర్ ఉంటుంది. ఏముంటాయి ఆ ఎయిర్లో కాంపోనెంట్స్ అంటే మోస్ట్లీ మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే నైట్రోజను, ఆక్సిజన్. నైట్రోజన్ 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రెండు కలిపేసే 99% వరకు మనకి అట్మాస్ఫియర్లో ఉంటుంది. రిమైనింగ్ అంటే మైనర్ గ్యాసెస్ ఉంటాయి. ఏంటివి అంటే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్ అండ్ ఓజోన్ లేయర్, ఇవన్నీ కలిపి 1% ఉంటాయి అన్నమాట. ఇంకా నోబెల్ గ్యాసెస్ కూడా, హీలియం, ఆర్గాన్ ఇవన్నీ కూడా నోబెల్ గ్యాసెస్, ఇవన్నీ కలిపి 1% ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బయోస్పియర్. బయోస్పియర్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్ లివింగ్ థింగ్స్ ఎగ్జిస్ట్ ఆన్ ది ల్యాండ్, ఇన్ ది వాటర్ అండ్ ఇన్ ద ఎయిర్ టుగెదర్ కాల్డ్ యాజ్ బయోస్పియర్. ఏవైతే లివింగ్ థింగ్స్ ఉంటాయో, యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, టైనీ ఆర్గానిజమ్స్ ఏవైనా సరే, ఏవైతే వాటర్లో ఉన్నా, ల్యాండ్ మీద ఉన్నా, ఎయిర్లో ఉన్నా, ఏవైతే లివింగ్ థింగ్స్ ఉంటాయో వాటన్నిటినీ కలిపి బయోస్పియర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే ఎత్తుకు వచ్చేసి ఎన్ని కాంపోనెంట్స్ కింద చెప్పుకోవచ్చు అంటే 4 కాంపోనెంట్స్ వచ్చేసి లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్ఫియర్, బయోస్పియర్. నెక్స్ట్ వచ్చేసి శాటిలైట్స్. Satellite is a celestial body which moves around the planets in the same way as the planets moves around the sun. శాటిలైట్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక సెలెస్టియల్ బాడీ. ప్లానెట్ సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అవుతాయో ఈ శాటిలైట్స్ అనేవి ప్లానెట్స్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. సన్ చుట్టూ ఎలా తిరుగుతుందో ప్లానెట్స్, ఇవి ప్లానెట్స్ చుట్టూ తిరుగుతాయి అన్నమాట శాటిలైట్స్. ఇక్కడ ఇచ్చాడన్నమాట. మెర్క్యూరీ అండ్ వీనస్ డోంట్ హ్యావ్ ఎనీ శాటిలైట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా అన్ని ప్లానెట్స్కి శాటిలైట్ ఉన్నాయి, మెర్క్యూరీ, వీనస్కి శాటిలైట్స్ లేవు. ఈ మెర్క్యూరీ, వీనస్ అనేవి రెండు కూడా సన్కి బాగా నియర్గా ఉన్నటువంటి ప్లానెట్స్ అనమాట. మూన్ ఈజ్ ద న్యాచురల్ శాటిలైట్ టు ఎర్త్. ఎర్త్కి ఉన్న న్యాచురల్ శాటిలైట్ ఏంటి, ఒకే ఒక్క శాటిలైట్ ఉంది న్యాచురల్గా, అది మూన్ అన్నమాట. ఎంత డిస్టెన్స్లో ఉంది అది, ఇట్ ఈజ్ అబౌట్ 384 kilometers అవే ఫ్రమ్ అస్. ఎర్త్ నుంచి 384,400 kilometers ఫార్గా ఉంది.
ది మూన్ మూవ్స్ అరౌండ్ ది ఎర్త్ ఇన్ అబౌట్ 27 days. ఎర్త్ చుట్టూ ఒక రెవల్యూషన్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటుందంట? మూన్ వచ్చేసి 27 days. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైమ్ టు కంప్లీట్ వన్ స్పిన్. సో ఇది ఎర్త్ చుట్టూ తిరగడానికి 27 days పడుతుంది. తన చుట్టూ దాన్ని తిరగడానికి కూడా ఎన్ని డేస్ పడుతుందంట? 27 days. వన్ స్పిన్ అంటే దాని చుట్టూ తను తిరగడానికి 27 days పడుతుంది. అట్లాగే ఎర్త్ చుట్టూ తిరగడానికి కూడా 27 days పడుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ఎర్త్. అందుకేనంట మనకి ఒక సైడ్, మూన్కు వన్ సైడ్ మాత్రమే మనకి విజిబుల్గా కనిపిస్తుంది. బోత్ సైడ్స్ విజిబుల్గా కనిపించు. ఎందుకంటే దాన్ని స్పిన్కి పట్టే సమయము, అలాగే అది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవడానికి పట్టే సమయము కూడా ఒకటి 27 days అనమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, an American astronaut, was the first man to step on the surface of the moon on 21st July 1969. మూన్ మీదకి ఫస్ట్ ల్యాండ్ అయింది ఎవరు అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన ఎవరు? అమెరికన్ అనమాట, అమెరికన్ ఆస్ట్రోనాట్. ఎప్పుడు స్టెప్ అయ్యారు ఆయన? 1969లో, 21st July 1969లో ఫస్ట్ మూన్ మీద కాలు పెట్టారనమాట. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో ఇన్ టు స్పేస్? ఎవరు స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ ఎవరు అంటే రాకేష్ శర్మ. ఈయన ఎప్పుడు వెళ్ళారు? 3rd April 1984లో స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే, ఫస్ట్ ఇండియన్ ఎవరు అంటే రాకేష్ శర్మ. అదే ఫిమేల్ అని అడిగితే హూ వాజ్ ద ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ టు గో స్పేస్ అని అడిగితే కల్పన చావ్లా. శాటిలైట్లో మనకి మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్ అని చెప్పుకున్నాం కదా. అయితే మనం మ్యాన్ మేడ్ శాటిలైట్స్ కూడా ఉన్నాయి, మ్యాన్తో చేసి మనకి స్పేస్లోకి పంపించినవి. ఇట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ. ఇట్ ఈస్ డిజైన్డ్ బై సైంటిస్ట్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది యూనివర్స్ అండ్ ది ఎర్త్ ఫర్ కమ్యూనికేషన్. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ బాడీ అంట, న్యాచురల్గా ఉన్నది కాదు. ఇది ఆర్టిఫిషియల్గా మ్యాన్ మేడ్ చేసింది, అంటే మ్యాన్ చేసింది అనమాట. ఇట్ ఈస్ డిజైన్డ్ బై సైంటిస్ట్. ఎవరు చేశారు? సైంటిస్టులు చేశారు. ఎందుకని? ఇన్ఫర్మేషన్ కోసం, యూనివర్స్ గురించి, ఎర్త్ గురించిన ఇన్ఫర్మేషన్ కోసము, అలాగే కమ్యూనికేషన్, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాలో వేరే ప్లేస్లో ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా ఈ శాటిలైట్స్ అనేవి తయారు చేశారనమాట. ఇట్ ఈస్ క్యారీడ్ బై రాకెట్. ఎలా వెళ్తుంది, ఎలా పంపిస్తారు అంటే దీన్ని రాకెట్ ద్వారా పంపిస్తారు. అండ్ ప్లేస్డ్ ఇన్ ది ఆర్బిట్ అరౌండ్ ది ఎర్త్ అండ్ అదర్ సోలార్ బాడీస్. ఒక ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు, అంటే ఎర్త్ చుట్టూ ఒక సర్టెన్ పాత్లో, ఎర్త్ నుంచి సర్టెన్ పాత్లో, సర్టెన్ డిస్టెన్స్లో, సర్టెన్ పాత్లో రివాల్వ్ అయ్యేటట్టు దాన్ని అక్కడికి పంపిస్తారనమాట. సమ్ ఆఫ్ ది ఇండియన్ శాటిలైట్స్ ఏంటివి? మన ఇండియన్ శాటిలైట్స్ వచ్చేసి కొన్ని ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్ ఇలాంటివి అన్నమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో లాంచెస్ satellites into space from its launching station at శ్రీహరికోట. మనకి ఇస్రో అన్నది ఇస్రో నుంచి ఒక లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది మనకి? శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇది నేమ్ ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనమాట. ఇన్ మెమరీ ఆఫ్ సతీష్ ధావన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో. ఇస్రో ఫార్మర్ చైర్మన్ యొక్క నేమ్ మీద ఇది సతీష్ ధావన్ అని పేరు పెట్టడం జరిగింది దీనికి. On 24 September 2014, Mangalyaan, launched by the Indian Space Research Organization, reached the orbit of Mars to explore its atmosphere and topography. మనకి శాటిలైట్స్ వల్ల, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల లేదా మ్యాన్మేడ్ శాటిలైట్స్ వల్ల ఏంటి యూజు? ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదా కమ్యూనికేషన్ కోసం ఈ ఎర్త్ గురించి కానీ అదర్ వేరే ప్లానెట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే శాటిలైట్స్ని అక్కడికి ఒక ఆర్బిట్లో వదిలేసి అక్కడ దాన్ని అబ్జర్వ్ చేస్తారన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ మనకి ఇస్రో ఏం చేసింది? మంగళ్యాన్ అనేటువంటి శాటిలైట్ని పంపించింది. అదే దేనికోసం, దేని పర్పస్ మీద అంటే మార్స్కి,
ఇట్ రీచ్ ది ఆర్బిట్ ఆఫ్ మార్స్. ఎక్కడికి పంపించారు దాన్ని? మార్స్కి, ఎర్త్కి కాదు, మార్స్ దగ్గరికి, మార్స్ అనే ప్లానెట్ దగ్గరికి పంపించారు. దేనికోసము? టు ఎక్స్ప్లోర్ ఇట్స్ అట్మాస్ఫియర్ అండ్ టోపోగ్రఫీ. దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, అలాగే దాని అట్మాస్ఫియర్ ఎలా ఉంది స్టడీ చేయడానికి దాన్ని మార్స్ దగ్గరికి పంపించారు. ISRO has now become the fourth space agency in the world to reach Mars after the Soviet space program, NASA and European Space Agency. మనకి సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ అంటే నాసా తర్వాత, అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఇదే ఫోర్త్ స్పేస్ ఏజెన్సీ. దేనికి? మార్స్ని రీచ్ అవ్వడానికి. మనం వచ్చేసి సోలార్ సిస్టంలో సన్ గురించి, అలాగే ప్లానెట్స్ గురించి, ప్లానెట్స్లో ఎర్త్ గురించి, అలాగే శాటిలైట్స్ గురించి, ఆ శాటిలైట్స్లో మళ్ళీ మనకి మ్యాన్మేడ్ శాటిలైట్స్ గురించి ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రాయిడ్స్ని తెలుగులో ఏమంటారంటే గ్రహ శకలాలు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ విచ్ మూవ్ అరౌండ్ ది సన్. దీస్ బాడీస్ ఆర్ కాల్డ్ ఆస్ట్రాయిడ్స్. సో ఏంటంటే సన్ చుట్టూ స్మాల్ రాకీ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన ఎర్త్ ఎలాగో తిరుగుతుందో సన్ చుట్టూ, అలాగే ఇవి కూడా అంటే ప్లానెట్ లాగా కాకుండా ఇంకా స్మాల్ సైజులో రాకీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అవి ఏమవుతాయి? సన్ చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అలాంటి బాడీస్ని ఏమంటారు? ఆస్ట్రాయిడ్స్ అంటారు. దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఎక్కడ కనిపిస్తాయి మనకి ఆస్ట్రాయిడ్స్ అనేవి? మార్స్కి, జూపిటర్కి బిట్వీన్ కనిపిస్తాయి అన్నమాట. ఈ రెండు ప్లానెట్స్కి మధ్యలో కనిపిస్తాయి. సైంటిస్ట్ ఆర్ ఆఫ్ ది వ్యూ దట్ ఆస్ట్రాయిడ్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లానెట్ విచ్ ఎక్స్ప్లోడెడ్ మెనీ ఇయర్స్ బ్యాక్. సో సైంటిస్ట్ ఏం చెప్పుకున్నారు? ఆస్ట్రాయిడ్స్ అంటే ఇప్పుడు మనకి ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏంటివంట? ఇవి కూడా పార్ట్స్ ఆఫ్ ద ప్లానెట్, అంటే ప్లానెట్లో భాగమే. కాకపోతే ఎలా అయింది అంటే ఎక్స్ప్లోడెడ్, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఎక్స్ప్లోడ్ అయిపోయాయి. గ్రహాల నుంచి విడిపోవడం ద్వారా ఫామ్ అయినాయి కాబట్టి వీటిల్ని గ్రహ శకలాలు, ఆస్ట్రాయిడ్స్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెటీరాయిడ్స్ని ఏమంటారు తెలుగులో? ఉల్కలు. The small piece of rocky or metallic bodies which move around the sun are called meteoroids. ఇవి కూడా అంతే. A small piece of rocky or metallic bodies which move around the sun. ఇవి కూడా అంతే. ఆస్ట్రాయిడ్స్ లాగానే ఇవి కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కాకపోతే వాటికన్నా సైజ్ ఇంకా స్మాల్గా ఉంటుంది. Sometimes these meteoroids come near the earth and tend to drop upon it. ఏమవుతుంది? కొన్నిసార్లు మెట్రాయిడ్స్ అన్నవి ఎర్త్ దగ్గరకు వచ్చేసి ఎర్త్ మీద, అంటే భూమి మీద పడిపోతూ ఉంటాయి అన్నమాట. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు ది ఫ్రిక్షన్ విచ్ ది ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది? భూమికి ఎర్త్ని రీచ్ అయ్యే టైంలో ఏమవుతుంది అంటే ఫ్రిక్షన్ వస్తుందన్నమాట. ఎయిర్ నుంచి వచ్చే ఫ్రిక్షన్. మనకి బయట అట్మాస్ఫియర్లో వేరే అట్మాస్ఫియర్లో ఎయిర్ ఉండదు కదా స్పేస్లో. ఎక్కడ మనకి ఎయిర్ అట్మాస్ఫియర్ అనేది ఎక్కడ ఉంటుంది? మనకి ఎర్త్ అట్మాస్ఫియర్లో అనేది ఎయిర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎయిర్ వల్ల ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. బాగా ఫ్రిక్షన్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుంది? దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. భూమిని ఎర్త్ని రీచ్ అవ్వడానికి ముందే అవి హీట్ అయిపోయి ఫ్రిక్షన్ వల్ల మండిపోతాయి. ఎయిర్లో ఉండగానే మండిపోతాయి. ఇట్ కాజెస్ ఏ ఫ్లాష్ ఆఫ్ లైట్. అక్కడే మండిపోయి మనకి లైట్ ఫామ్ అవుతుంది అనమాట, ఫ్లాష్ ఆఫ్ లైట్. సమ్టైమ్స్ ఏ మెటియోర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్డ్ ఫాల్స్ ఆన్ ది ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హ్యాలో. కొన్నిసార్లు చాలా రేర్గా ఏమవుతుంది? మెటియోర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్. కొన్నిసార్లు ఏమవుతుంది? కంప్లీట్గా బర్న్ అవ్వకముందు ఏమైపోతుంది? ఇది ఎర్త్ మీద పడిపోతుంది. అప్పుడేమవుతుంది? ఒక హ్యాలోని క్రియేట్ చేస్తుంది అక్కడ.
ఇక్కడ వచ్చేసి సిమిలర్గా అనిపిస్తుంది మనకి. ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ రెండు రాకీ ఆబ్జెక్ట్స్, రెండు కూడా ఇవి సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. అయితే ఒకసారి మనం డిఫరెన్సెస్ చూద్దాం ఈ రెండిటికి కూడా. ఆస్ట్రాయిడ్స్కి అలాగే మెటరాయిడ్స్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఆస్ట్రాయిడ్స్ ఆర్ లార్జ్ రాక్స్ దట్ రివాల్వ్ అరౌండ్ ది సన్. ఆస్ట్రాయిడ్స్ అంటే సన్ చుట్టూ తిరిగేటువంటివి బాగా పెద్ద ఆబ్జెక్ట్స్ అనమాట, రాకీ ఆబ్జెక్ట్స్, లార్జ్ రాకెట్స్. అదే మెటరాయిడ్స్ ఆర్ స్మాల్ రాక్స్ దట్ రివాల్వ్ అరౌండ్ ది సన్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆ సైడ్లో చాలా బిగ్గా ఉంటాయి, ఇవేమో చాలా స్మాల్గా ఉంటాయి. ఆస్ట్రాయిడ్స్ కెన్ హ్యావ్ ఏ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ హిట్టింగ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్. సో అవి చాలా లార్జ్గా ఉంటాయి కాబట్టి దే హ్యావ్ ఏ బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ హిట్టింగ్ ది అట్మాస్ఫియర్. అవి ఆస్ట్రాయిడ్స్ కనుక ఎర్త్ని కనుక హిట్ చేస్తే చాలా బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఆస్ట్రాయిడ్స్. అదే మెటీరియల్స్ వస్తే దే ఆర్ స్మాల్ అండ్ బర్న్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ బిఫోర్ రీచింగ్ ది సర్ఫేస్ అనమాట. అంటే ఎర్త్ సర్ఫేస్ మీదకి రీచ్ అవ్వకముందే, ఎర్త్ మీదకి రాకముందే అవి అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోతాయి. చాలా రేర్గా మాత్రమే ఎర్త్ సర్ఫేస్ని హిట్ అవుతాయి. అవి చాలా స్మాల్గా ఉంటాయి, పెద్ద ప్రాబ్లం లేదు, అట్మాస్ఫియర్లోనే బర్న్ అయిపోతాయి. అదే ఆస్ట్రాయిడ్స్కి వచ్చేప్పటికి చాలా బ్యాడ్ ఇంపాక్ట్. మెటరాయిడ్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కామెట్స్ అనమాట. కామెట్స్ని తెలుగులో తోక చుక్కలు అంటారు, వినే ఉంటారు ఈ పేరు, తోక చుక్కలు. ఏ కామెట్ ఈజ్ ఏ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ మేడప్ ఆఫ్ హెడ్ అండ్ టెయిల్. ఇక్కడ పిక్చర్లు ఇచ్చారు చూడండి, దీనికి ఒక హెడ్ ఉంది, అలాగే టెయిల్ కూడా ఉంది. Head of a comet consists of solid particles held together by ice. సాలిడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఐస్తో హోల్డ్ చేయబడి ఉంటాయి హెడ్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి టైల్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. దీంట్లో టైల్లో అన్నీ కూడా గ్యాసెస్ ఉంటాయి దాని టైల్కి. హాలీస్ కామెట్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ కామెట్ విచ్ కమ్స్ క్లోజ్ టు ది ఎర్త్ ఎవ్రీ 76 years. ఈ కామెట్ ఏం చేస్తుందంట, హాలీస్ కామెట్ అన్నది మనకి ఎర్త్ నియర్గా వస్తుంది. ఎప్పుడు ఎవ్రీ 76 years, ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి ఎర్త్కి నియర్గా వస్తుంది అనమాట. దిస్ కామెట్ అపియర్డ్ ఇన్ 1986. ఇది 1986 ఇయర్లో మనకి కనిపించింది. మళ్ళీ ఇంకా ఎప్పుడు కనిపిస్తుందంట, నెక్స్ట్ 2061లో కనిపిస్తుందంట. అంటే ఎవ్రీ 76 yearsకి ఒకసారి మనకి దగ్గరగా వస్తుంది ఎర్త్కి. గెలాక్సీ. గెలాక్సీ అంటే నక్షత్ర మండలము. కాన్స్టలేషన్స్ అంటే నక్షత్ర రాసులు. ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్ ఆఫ్ స్టార్స్ కొన్ని మనకి షేప్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి వాటిని నక్షత్ర రాసులు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టలేషన్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, బిగ్ బియర్ లేదా అర్సా మేజర్ అని అంటారనమాట. దానికి ఇంకో నేమ్. ఇప్పుడు వచ్చి గ్యాలక్సీ అంటే ఇది సమ్ స్టార్స్ కాదు, సమ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ కాదు. ఇట్ ఈస్ గ్యాలక్సీ ఈజ్ ఎ హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. గ్యాలక్సీ అంటే చాలా క్లస్టర్, సో మెనీ స్టార్స్ ఉంటాయి, థౌజండ్స్. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ. గెలాక్సీ ఈజ్ ఎ హ్యూజ్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్. సో ఇందులో మెనీ స్టార్స్ ఉంటాయన్నమాట. సో థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అన్నమాట. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ. మన సోలార్ సిస్టమ్ సన్ను ఎర్త్ ఇవన్నీ ఇది ఎందులో ఉంటుందంటే మిల్కీ వే గెలాక్సీలో ఒక పార్ట్ అనమాట. అంటే మిల్కీ వే గెలాక్సీలో మన సన్తో పాటు ఇంకా చాలా స్టార్స్ ఉంటాయి. సన్ అన్నవాడు సోలార్ సిస్టమ్ అన్నది, సోలార్ సిస్టమ్ అన్నది మిల్కీ వే గెలాక్సీలో ఒక పార్ట్ మాత్రమే. ఇట్ వాజ్ ఇన్ యాన్షియంట్ ఇండియా ఇట్ వాజ్ ఇమాజిన్ టు బి ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోయింగ్ ఇన్ ది స్కై. ఇది ఎలా ఇమాజిన్ చేసుకున్నారు అంటే మిల్కీ వే గెలాక్సీని ఇది ఆకాశంలో ఒక లైట్, రివర్ ఆఫ్ లైట్ వెళ్తుంది అని అనుకున్నారన్నమాట. అలా ఇమాజిన్ చేసుకున్నారు. దస్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ ఆకాశగంగా. అందుకనే ఆకాశంలో ఉన్న లైట్ ప్రవహించే లైట్ లాగా అనుకున్నారు. అందుకనే దాన్ని ఆకాశగంగా.
గంగా అంటే ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఈ లైట్ కూడా ఇలా ఫ్లో అవుతుంది మన స్కైలో. సో ఇది ఆకాశ గంగా అని అనుకున్నారు. యూనివర్స్ని తెలుగులో ఏమంటాం? విశ్వం. అన్నీ వస్తాయి దీని కిందకి. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ దట్ మేక్ ది యూనివర్స్. ఇప్పుడు మనం ఒక గెలాక్సీ గురించి చెప్పుకున్నాం. థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి గెలాక్సీలో. మనది సోలార్ సిస్టమ్ వచ్చేసి మిల్కీవే గెలాక్సీలో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం అనమాట. అలాంటి గెలాక్సీస్, మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ కలిపితే ఒక యూనివర్స్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ హౌ బిగ్ ద యూనివర్స్. సో మన యూనివర్స్ ఎంత బిగ్గా ఉంటుందో మనం అసలు ఇమాజిన్ చేయలేము. మనకు తెలిసింది ఒక సోలార్ సిస్టము, సన్ను, ఎర్త్, మూను, ప్లానెట్స్. ఇవి మనం బాగా ఫెమిలియర్గా ఉంటాం. ఈ సన్ను, మూను, ఎర్త్ అనేది ఒక సోలార్ సిస్టము. ఒక్క స్టార్కి అంటే నాకు సన్ అన్నది ఒక స్టార్ కాబట్టి దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి ఫ్యామిలీ. అలాంటి స్టార్స్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని స్టార్స్ కలిపి ఇక్కడ మనకి మిల్కీవే గెలాక్సీలో ఉన్నాయి. ఇలాంటి గెలాక్సీస్ ఎన్ని మిలియన్స్ ఉంటే అవి అన్నీ కలిపి ఒక యూనివర్స్ని ఫామ్ చేస్తాయి. సో మనం వీటన్నిటిని ఇమాజిన్ కూడా చేసుకోలేం. ది సైంటిస్ట్ ఆర్ స్టిల్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఇట్. సో సైంటిస్ట్ ఏం చేస్తున్నారు, దీని గురించి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు అనమాట. వి నో దట్ ఆల్ ఆఫ్ అస్ బిలాంగింగ్ టు దిస్ యూనివర్స్. సో మనం అందరికీ తెలుసు మనం యూనివర్స్కి రిలేటెడ్, అంటే యూనివర్స్లో అన్నీ వస్తాయి. సో ఇప్పుడు ఒకసారి మనం ఫైనల్ వ్యూ ఇచ్చేద్దాం. మనకి ఎర్త్ అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సోలార్ సిస్టమ్. ఒకసారి రివైజ్ చేసుకుందాం. అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ పార్ట్ ఆఫ్ మిల్కీవే గెలాక్సీ. రిలేషన్ చూద్దాం ఒకసారి. ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో స్మాల్గా 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఎర్త్, మనం ఉండేది ఎర్త్ అనమాట, ఉండే ప్లానెట్ ఎర్త్. ఈ ఎర్త్ దేంట్లో పార్ట్ అంటే సోలార్ సిస్టమ్, అంటే సన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఒక పార్ట్. మళ్ళీ ఈ సోలార్ సిస్టమ్ అన్నది దేంట్లో పార్టు? మిల్కీవే గెలాక్సీ, ఈ గెలాక్సీలో ఒక పార్టు. ఈ గెలాక్సీ అనేది యూనివర్స్లో ఒక పార్ట్ అనమాట. ఎర్త్ అనేది సోలార్ సిస్టంలో పార్టు, సోలార్ సిస్టమ్ వచ్చేసి మిల్కీవే గెలాక్సీలో పార్టు, మిల్కీవే గెలాక్సీ వచ్చేసి యూనివర్స్లో ఒక పార్టు. సో థింక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యూనివర్స్ కంటైన్ మిలియన్స్ ఆఫ్ సచ్ గెలాక్సీస్. అంటే యూనివర్స్లో మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి. ఇదమ్మా రిలేషన్. మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం అమ్మా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.